అక్క ఏంటి నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో మీ ఇంటి దగ్గర తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ బీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది. ఇట్లా జరిగిన ఉత్సవాలు నిన్న అంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పార్టీ కార్యాలయంలో తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈరోజు ప్రజలందరి గుండెల్లో కూడా ఉద్యమం టైంలో ఏ తెలంగాణ తల్లినైతే ప్రజలు ఆవిష్కరించిండ్రో ఆ తల్లి ప్రజల మదిలో ఉంది. ఈరోజు నిన్న ఏదో సెక్రటేరియట్లో ఎవరిని సంప్రదించకుండా ఎంతమంది వ్యతిరేకించినా కూడా వాళ్ళని అరెస్ట్ చేపిస్తూ ఎక్కడికక్కడ అరాచకం చేస్తూ నిన్న ఏదైతే కాంగ్రెస్ తల్లిని ఆవిష్కరించిండ్రో అది తెలంగాణ ప్రజల మనసులో లేదు. ఎందుకంటే ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ గారు కొంతమందిని సంప్రదించి మన నిర్మల్ బిడ్డ అయిన బి వెంకటరమణాచారి గారు ఈ రూపొందించిన తెలంగాణ తల్లిని ఒక సమ్మక్క సారక్క తల్లిలాగా బంజారా హిల్స్ వీధుల్లో లక్షలాది మంది తెలంగాణ కార్యకర్తలతోని తెలంగాణ ఉద్యమకారులతోని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తల్లి అనేది తెలంగాణ నలుమూలల్లో ఉంది. ఈరోజు బతుకమ్మని లేకుండా అంటే వీళ్ళు ఎంత అంటే రేవంత్ రెడ్డి గారు చేసేది ఎంత దుర్మార్గం అంటే ఆడబిడ్డల్ని అడుగడుగున తెలంగాణ ఆడబిడ్డల్ని మోసం చేస్తూనే వస్తున్నాడు. ఆయన చెప్పిన 6 గ్యారంటీలో తెలంగాణ మహిళలను అన్యాయం చేస్తూనే వచ్చిండ్రు. ఆయన చెప్పిన హామీలలో ఆశా వర్కర్లని ప్రతి ఒక్కరిని చేస్తూనే తెలంగాణ ఆడబిడ్డల్ని అణచివేస్తూనే వచ్చిండ్రు. ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని ఈరోజు తెలంగాణ మనుగడ లేకుండా చేయడానికి ఆ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకుండా కేవలం కాంగ్రెస్ తల్లి అని చెప్పి హస్తం గుర్తును చూపిస్తూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు ప్రభుత్వం పెట్టింది కాంగ్రెస్ తల్లి అని, ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు పదే పదే దానిపైన ఆరోపణ చేస్తున్నారు తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని అంటూ. నిజంగానే అలా అనుకోవచ్చా? నిజంగా కాంగ్రెస్ తల్లి. ఎవరినైనా అడుగుదాం. మనము చూడడంతోనే ఒక తెలంగాణ తల్లిని చూడడంతోనే చేతులెత్తి మొక్కే విధంగా ఉండాలి. ఆభరణాలు ఉండొద్దు, కిరీటాలు ఉండొద్దు అంటే భరతమాత బిడ్డ అయిన తెలంగాణ తల్లికి ఎందుకు ఆభరణాలు ఉండొద్దు? ఇప్పుడున్న తెలంగాణ తల్లి ఆ తల్లి బిడ్డలాగానే ఉంది కదా. కానీ ఎంత ఘోరంగా అంటే ఒక పేదరికంగా అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పగానే చెప్తున్నారు, రానున్న రోజుల్లో తెలంగాణని ఏమి లేకుండా చేస్తాం, తెలంగాణని ఏమి లేకుండా మొత్తం పేదరికంగా చేస్తామని చెప్పకనే చెప్తున్నారు. ఈరోజు కవితక్క గారు బతుకమ్మ ఉద్యమం టైంలో బతుకమ్మ ఎత్తుకొని ప్రపంచానికి బతుకమ్మను చాటి చెప్పి ఈరోజు తెలంగాణ గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన కవితక్క గారిని ఆ చేతిలో బతుకమ్మ చూస్తే కవితక్క కనిపిస్తుంది అన్న ఉద్దేశంతోనే ఈరోజు అంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు బతుకమ్మ అంటే కవితక్క అంటే బతుకమ్మ అనేది. ఈరోజు ఆ బతుకమ్మను తీసేసి కవితక్క గారు కనిపించకుండా కవితక్క గారు రూపు ఉండొద్దు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్నారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ఖండిస్తున్నారు. అది కాంగ్రెస్ తల్లియే కానీ తెలంగాణ తల్లి కాదు. దీన్ని తెలంగాణ ప్రజలు స్వాగతించరు. ఒకవైపు సెక్రటరీలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకున్న తెలంగాణ తల్లి ఆవిష్కరణ జరుగుతుందో, మరోవైపు ఆశా వర్కర్ల మీద దాడి జరగడం జరిగింది. ఇలా చూడొచ్చు. ఆశా వర్కర్లకి వాళ్ళకి ఏదైతే ఎలక్షన్ టైంలో ఇస్తామన్న హామీలు ఇవ్వకుండా సంవత్సరం వరకు వాళ్ళు వేచి చూసి సంవత్సరం తర్వాత వాళ్ళు నిరసన చేస్తే ఎంత ఘోరంగా ఆ వీడియోలు చూస్తుంటే ఎంత ఒక మహిళల్ని ఏ విధంగా కొట్టించడము, వాళ్ళ చీరలు లాగడము, వాళ్ళని ఆ వెహికల్లలో ఎత్తి పడేయడము ఇంత దుర్మార్గం అంటే ఎక్కడికక్కడ మహిళలు బయటికి రావద్దు. ఈ రేవంత్ రెడ్డి గారి ఆలోచన మహిళల్ని ఎక్కడికక్కడ అణిచివేయాలి అని చెప్పి ఆశా వర్కర్లని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఇంటికి పిలుచుకొని వాళ్ళని గౌరవించుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇంత దుర్మార్గంగా ఆడబిడ్డల్ని బాధ పెట్టుకుంటున్నారు. తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డల ఉసురు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి తగులుతుంది. ఎట్లుంది 1 ఇయర్ పాలన గడిచింది, పూర్తిగా విజయోత్సవాలు జరుపుతున్నారు కదా, ఇలా అనిపిస్తుంది? విజయోత్సవాలను వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళకి సంవత్సరికం చేసుకుంటున్నామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఏ ఒక్క వర్గాన్నైనా ఫుల్ఫిల్ చేసిండ్రా, ఏ ఒక్క వర్గమైనా సాటిస్ఫై అయినరా? ప్రతి నిరుద్యోగుల దగ్గర నుండి, రైతుల దగ్గర నుండి, నేతన్నల దగ్గర నుండి, విద్యార్థుల దగ్గర నుండి ప్రతి ఒక్కరిని రోడ్డెక్కిచ్చిండ్రు. లాస్ట్కి పోలీసు ఉద్యోగులు కూడా ఈరోజు రోడ్డెక్కి నిరసనలు చెప్పేటట్టు చేసిండ్రు. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఏ ఒక్కరిని కూడా సాటిస్ఫై చేయలేదు. కాబట్టి ఇది విజయోత్సవాలు వాళ్ళు చేసుకోవడం వాళ్ళ మూర్ఖత్వానికే వదిలేస్తున్నాం.